ఒకప్పుడు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేది. అలాంటిది ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. దోస్త్ మేరా దోస్త్ అనుకుంటున్నారు. బీసీసీఐ చీఫ్ రేసులో నా ఫుల్ సపోర్ట్ నీకే అంటూ పవార్కు శ్రీనివాసన్ ప్రకటించాడు. అయితే ఈ కొత్త ట్విస్ట్తో బీసీసీఐ రాజకీయం ఎలా మారబోతోంది? అధికారం శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి, ఇచ్చుకోవాలి కూడా. ఏమీ ఇవ్వలేనివాడు ఇవ్వడానికి ఏమీ లేనివాడు. ఏమీ ఇవ్వడనుకున్నాడో ఏమో కానీ బీసీసీఐ అధ్యక్ష పదవికి శరద్ పవార్కు తమ మద్దతు ఇచ్చేశాడు శ్రీనివాసన్. దాల్మియా మరణంతో సర్వత్రా ఒకటే చర్చ. తర్వాతి అధ్యక్షుడు ఎవరా అని. అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఆశావహులంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అందులో భాగంగానే శ్రేణిని కలిశాడు శరద్ పవార్. పాత విషయాలన్నీ పక్కనబెట్టి శ్రీనివాసన్ నా సపోర్టు నీకే అని పవార్కు మాటిచ్చేశాడు. ఎలాగూ తనకు ఛాన్స్ లేదు కాబట్టి శరద్ పవార్ను అధ్యక్షుని చేసి కింగ్ మేకర్ అనిపించుకోవాలనుకుంటున్నాడు శ్రేణి. నెక్స్ట్ ఇయర్ జులై వరకు ఐసీసీ చైర్మన్ గానే కంటిన్యూ అయి పవార్ ద్వారా బీసీసీఐలో తన హవా నడిపించుకోవాలన్నది శ్రేణి ప్లాన్. మొత్తం బీసీసీఐలో 30 సంఘాలున్నాయి. అధ్యక్ష పదవి సాధించాలంటే ఉండాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16. శ్రేణికి 8 సంఘాల మద్దతుండగా పవార్కు 6 సంఘాల నుంచి సపోర్ట్ ఉంది. మరో 4 సంఘాల మద్దతు కూడా కూడబెట్టే పనిలో ఉన్నాడు పవార్. దీంతో ఈ ఇద్దరు కలిస్తే అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవటం పెద్ద మ్యాటరింగ్ కాదు. అటు బోర్డులో బీజేపీ సభ్యుల హవా నడవకూడదన్న ఏకైక లక్ష్యంతో పవార్ అండ్ కో పావులు కదుపుతోంది. పవార్కు శ్రేణి మద్దతివ్వటం వెనుక ఉన్న ప్రధాన కారణం కూడా అదే. పవార్కు మద్దతిస్తే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాగూర్కు చెక్ పెట్టొచ్చన్నది శ్రేణి ఫీలింగ్. పవార్ అధ్యక్షుడైనా అధికారం మాత్రం శ్రేణి చేతుల్లోకే వెళ్లటం ఖాయమంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇవాళ పలువురు ప్రముఖ